ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. పైన ఫ్లైఓవర్ అయితే ఎక్కినాము. బ్రిడ్జ్ ఎక్కి ఆపోజిట్లో ఉండే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇలా ఇలా వెళ్తే అండర్ గ్రౌండ్ కూడా వస్తుంది. అండర్ గ్రౌండ్ నుంచి కింద నుంచి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, బాగుంటుంది వీడియో. ఇది అండర్ గ్రౌండ్. సరే, అండర్ గ్రౌండ్ అయితే ఏమైందంటే బెంగళూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దొరకలేదు. మళ్ళీ ఎస్ఎంవిటి అనే కొత్త రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఉన్నది అంటే మళ్ళీ బస్ ఎక్కి 10 కిలోమీటర్లు అయితే వెళ్తున్నాము. ఆ మధ్యలో ఈ ప్యాలెస్ అయితే కనబడింది. ఇదేం ప్యాలెస్ నాకు కూడా తెలియదు. మొత్తానికి అయితే వీడియో తీశాను బస్సులో నుంచే. చూడండి, బాగుంది. చూడండి ఎంత బాగుందో. దానికన్నా ముందు ఇంకోటి వచ్చింది, దాని తర్వాత ఇది వచ్చింది. అయితే దానికి అన్ని చెట్ల అడ్డం ఉండుట్లా తీయలేకపోయినాను. ఇక మెల్లిగా ట్రైన్ అయితే దొరికింది. అంటే ఎస్ఎంవిటిలో కూడా దొరకలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఒక 17 కిలోమీటర్లు ఆటో రైడ్ చేసుకొని 1 అవర్లో అది మన యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్ పట్టుకొని క్యాచ్ చేసి అందులో అయితే ఎక్కి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి. చాలా కష్టమైంది, మస్తు ఇబ్బందితో కూడిన జర్నీ ఇది. ఇంకోసారి అయితే ఇలా వెళ్ళాలని అస్సలు అనుకోవడం లేదు. రిజర్వేషన్ ఉంటే తప్ప వెళ్ళకండి, మస్తు ఇబ్బందులు పడతారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో లాస్ట్కు ఇంత దరిద్రంగా ముగిసింది మా జర్నీ, బెంగళూరు జర్నీ. ఘోరంగా నడుచుడైంది, ఇబ్బంది అయింది. మా అమ్మకు, నాకు, మా అయ్యకు, అంటే నాకే ఇబ్బంది అయిందంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది. ఈ ట్రైన్లో వచ్చినాము. ఇన్నున్న వాళ్ళందరూ దరిద్రులే, ఒక్కళ్ళు సీట్ ఇవ్వలేదు. పోంగనైతే మంచి వాళ్ళే ఎక్కిన్లు, గోరఖ్పూర్ వాళ్ళు. రాగానే దరిద్రులు ఎక్కిన్లు. ఇక నేనైతే మొత్తం నిల్చొనే ఉన్నా తెల్లారిదాకా. ఇల్లు ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటా, బెంగవాడి. ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. ఇక మొత్తానికి అయితే మా ఊరికి వచ్చినాము. ఇంటికి పోతాను. బాయ్ బాయ్ బాయ్. నచ్చినట్టయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.